ఇప్పుడే నేను రాకముందు ప్రెస్ మీట్ రేవంత్ రెడ్డి గారిది అయింది. అయితే మరి మీరు కేసు వేస్తారా బండి సంజయ్ గారి మీద అంటే లేదు అవి సీరియస్గా నేను తీసుకున్నాను, అవి కేవలం పొలిటికల్ స్టేట్మెంట్స్గా తీసుకుంటున్నాను. ఎవరు కలిసి ఉన్నారో మీరు ఆలోచించండి, ఎవరికి లాభం అవుతుందో మీరు గమనించండి. ఇవాళ ఒకటేంటిదంటే మేము తీసుకుపోతున్నది అజెండా చాలా స్పెసిఫిక్గా పబ్లిక్ ఇష్యూస్. డే 1 నుంచి మా ప్రచారంలో ప్రజల సమస్యలు ఉన్నాయి. ఇవాళ ఏం లేదు మేము మాట్లాడము అనుకుంటేనే పొన్నం ప్రభాకర్ గారు మా క్యాండిడేట్ కంటతడి గురించి మాట్లాడతారు. వారే అన్నారు కదా ఫేకు, తన ఏడుపు ఫేకు, ఆర్టిఫిషియల్ అని వారే మాట్లాడారు. రిటర్నింగ్ ఆఫీసర్ ముందు స్క్రూటినీ రోజు, ఎందుకంటే జూన్లో మాగంటి గోపీనాథ్ గారు పరమోత్పాదిస్తే ఆ తర్వాత అక్టోబర్లో అప్పటి వరకు ఎవ్వరూ మాట్లాడలేరు. వజ్రనాథ్ గారు వారి బ్రదరు మాట్లాడలేదు, వారి తల్లి మాట్లాడలేదు, ఫస్ట్ ఫ్యామిలీ మాట్లాడలేదు, ఏనాడు మాట్లాడలేదు. కానీ స్క్రూటినీ రోజు కాంగ్రెస్ అభ్యర్థి తీసుకుపోయి రిటర్నింగ్ ఆఫీసర్కి విత్డ్రా చేయండి అని లెటర్ వారి నుంచి వచ్చి ఉండొచ్చు కాక, వారి ఫ్యామిలీ మెంబరు వాట్స్ ఎవర్, కానీ ఇచ్చి విత్డ్రా చేయండి అని అప్పుడు చెప్తారు. కరెక్ట్ 2 రోజులు 3 రోజులు రేపు ఎలక్షన్ క్యాంపెయిన్ లాస్ట్ అనగా ఇప్పుడు సడన్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బయటికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి ఎంఆర్ఓ నోటీస్ ఇచ్చారు. ఇంకా అది మేము అదే ఎంఆర్ఓ ఎవరి కింద, ఎవరి ప్రభుత్వం కింద, ఎవరి రద్దు ఇవాళ సడన్ గా అవుతున్నది. 23 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత 3 సార్లు మాగంటి గోపీనాథ్ గారు ఎలక్షన్ కొట్లాడి ఎలక్షన్ అఫిడవిట్ లో మాగంటి సునీత అని పెట్టిన తర్వాత ఇవాళ సడన్ గా వచ్చి వారు సతీమణి కాదంట, వారు 2వ సతీమణి అంట. 3 పిల్లలు ఉన్నారండి, 2 అమ్మాయిలు, అబ్బాయి. ఆల్రెడీ ఇవాళ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది కదా, తల్లి పెళ్ళైనప్పుడు ఫోటోలో ఉన్నది, అంత్యక్రియలు జరిగేటప్పుడు తల్లి ఉన్నది, వాళ్ళ సోదరులు ఉన్నారు, వీడియో చూపెట్టమంటే వీడియో చూపిస్తాం, రాష్ట్రం మొత్తం చూసింది. నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ ఛానల్స్ కానివ్వండి, ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ లో కానివ్వండి, హీ కెన్ స్టిల్ సింప్లీ స్టాప్. ఇది దిగజారు, ఇది సోనియా గాంధీ గారి పార్టీ అండి, సోనియా గాంధీ గారి పార్టీ. ఏనాడు కూడా ఒక మహిళని ఇట్లా టార్గెట్ చేయడం, రాజకీయాల్లో ఇది గుంజడం కాంగ్రెస్ పార్టీకి తగదు.